ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామర్దలా రారా. మిమ్మల్ని నమ్మి ఎలా వచ్చేది బావగారు? అరే నిన్నేమైనా అడవుల్లోకి తీసుకెళ్తున్నానా? మమ్మీ దగ్గరికేగా. అత్తయ్య గారి దగ్గరకా? ఆ మాట ముందు చెప్పాలి కదా. రా. ఏమన్నాడు వీడు? నేను బట్టలు మడత పెడుతూ ఉంటే కిచ్కిచ్మంటూ సైగలు చేసి రమ్మన్నారత్తయ్య. రాస్కల్. నేను రమ్మన్నది నీ దగ్గరికే మమ్మీ. సరిగా చెప్పడానికి ఏమైందిరా? ఆ మ్యాటరు లాగ్ అవుతుందేమోనని సిగ్నల్ ఇచ్చి రమ్మన్నాను. ఏడ్చావు. నువ్వేం ఫీల్ అవ్వు కుసుమనా. అయ్యో అదేం లేదులేండి అత్తయ్య. బావగారికంత బుర్ర లేదని తెలుసు కదా. చెప్పండి ఎందుకు రమ్మన్నారు? నైనినే వచ్చిందని నీకు నమ్మకం ఉందా? మీకు ఉంటే రివాల్వర్ ఎందుకు గురి పెడతాను? అలా పెట్టినందుకే గాయత్రి పాప నీ తల మీద ఫ్లవర్ వాస్తో కొట్టింది. ఆ బాకీ కూడా తీర్చుకుంటానురా. చెప్పు సుమనా. మా అక్కని దేవత అని అభివర్ణించి మీ చిన్న కొడుకు తను మా వదిన కాదేమో అని అన్నారు అంటే నేను మా అక్కే అని వాదించటంలో అర్థం లేదత్తయ్య. అలా అన్నా కూడా ఉపయోగం లేనప్పుడు ఎందుకు ఒప్పుకోవాలి? ఒకవేళ నైనినే అయితే? అలా పూటకోల ఎందుకు ప్రవర్తిస్తుంది బావగారు? తను నైనినా లేకపోతే నిజంగా తనన్నట్టు త్రినేత్రినా? ఏదో ఒకటి మనం డిసైడ్ చేయాలి విత్ ప్రూఫ్. తనకు సంబంధించి ఐడి కార్డులు దొరుకుతాయో లేదో చూసిరా నా మమ్మీ ఒకసారి వెళ్ళి. తెలివైన వాళ్ళు అలాంటివి వెంట పెట్టుకోరు వల్లభా. నేను కూడా అంతే మమ్మీ. కార్ నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కూడా జాగ్రత్తగా ఇంట్లో పెట్టిపోతా. ఎలా కన్నారత్తయ్య బావగారిని? ఏ నువ్వు కాసేపు నోరు మూసుకోవల్లభా. నా ప్లాన్ ఏంటో చెప్తాను వినండి. గాయత్రి పాప స్పృహ తప్పిపోయేలా చేస్తాను. ఎందుకత్తయ్య? పాప నిద్రపోతేనో లేకపోతే స్పృహలో లేకుండా ఉంటేనో గాయత్రిక వస్తుంది కదా. అమ్మో పెద్దమ్మొస్తే? నయని అయితే గాయత్రక్కను పలకరిస్తుంది. అర్థమైందత్తయ్య. తను మా అక్క కాకపోతే పెద్దత్తయ్యను చూడలేదు, తన మాట వినను లేదు. అప్పుడు తను నైని కాదని మీరు దాడి చేస్తారు అంతేనా? చావు తెలివితేటలున్న మమ్మీవే మమ్మీ నువ్వు. ఈ మత్తు మందు తీసుకెళ్లి గాయత్రికి ఉలూచికి పాలు కలిపినట్టు కలిపి తాగించాలి. అంత సాహసం చేయాలా? అలా భయపడతావేంటి చిన్న మరదలా? అదే మమ్మీ గనుక ఇప్పుడు చంటి పిల్లలు ఉంటే తనే పాలు పట్టేది కదా మమ్మీ. ఇదిగో పదండి. గుడ్ మార్నింగ్ బాబాయ్. గుడ్ మార్నింగ్ నాయనమ్మా. కాదు 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 త్రినేత్రమ్మా. పెద్దవారు మీరెలా పిలిచినా పర్వాలేదులే బాబాయ్. కాఫీ తీసుకురమ్మంటారా? తెస్తే సంతోషం. మమ్మీ మమ్మీ ఇట్రా. దూరం అడుగుదామనుకుంటే అది ఎక్కడ కనిపించలేదు. కడుపుతో ఉందన్నారు కదా, తనకెందుకు శ్రమ? నేనే కలుపుకొస్తానులే బాబాయ్. అమ్మమ్మమ్మమ్మ ఒక్క నిమిషం. చెప్పండి బాబాయ్. చంటి పిల్ల లేచినప్పటి నుంచి ఇక్కడే ఆడుకుంటుంది. కాసిన పాలు తాపించుంటే బాగుండేదమ్మా. అలాగే బాబాయ్, ఇద్దరికి తీసుకొస్తాను. అమ్మా నాకు పాలొద్దమ్మా. మీకు కాఫీనే లేండి, తీసుకొస్తాను. అలాగేనమ్మా. పదండి పదండి. ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థమే కావట్లేదు. అరే మమ్మీ పెద్ద మరదలు కిచెన్లోకి వెళ్ళింది. పెద్ద మరదలు కాదురా, తనెవరో అని నిరూపించడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
తను గనక మా అక్క కాకపోవాలి, అప్పుడు ఆ త్రినేత్రి కళ్ళల్లో నా వేళ్లతో పొడుస్తాను. వెళ్ళి ఈ మత్తుమందు పాలల్లో పోసిరా పోసమునా. ఆహా, అమ్మో నాకు భయం బావగారు. మరి పొడుస్తా తుడుస్తా అన్నావు. నువ్వెళ్ళరా. ఎలా కనిపిస్తున్నాను మమ్మీ? నాకే అంత గుండె ధైర్యం ఉంటే ఈ పాటికి ప్రపంచాన్నే గెలిచేసేవాడిని. కబుర్లకు తప్ప ఎందుకు పనికి రావని అర్థమైందిలే. ఇటివ్వు. సోనా రారా. బ్రో, ఈ కొటేషన్ ఓకే అంటే మేనేజర్కి ఇచ్చేసి వస్తాను. ఇంకో 5% తగ్గించివ్వండి. లాస్ అవుతాం కదా. ప్రాజెక్ట్ ఇంకా స్టార్టే కాలేదన్నయ్య. వచ్చే లాభమైనా తగ్గుతుందేమోగా బావగారు. లాభం తగ్గినా పర్వాలేదు, కానీ ప్రాజెక్ట్ వస్తే వేల మందికి కొత్తగా ఉద్యోగాలను కల్పించిన వాళ్ళం అవుతాం. ఇది దేవిపురంకి సంబంధించిన ప్రాజెక్టే. ఆ ఊరు పేరింటనే గుండెల్లో దొడపడుతుంది అల్లుడు. గుడ్ మార్నింగ్ త్రినేత్రి. సారీ, నిన్న నేను అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది నేత్రి. నా చేతిని చూస్తే నాకే అసహ్యం వేస్తోంది. ఈ వయసులో ఆశీర్వదించవలసిన చేత్తో రివాల్వర్ పట్టుకుని నీకు గురి పెట్టాను. నువ్వు త్రినేత్రివా త్రినైనివా అని నిన్ను వేధించడమేంటి? మాకు బుద్ధి లేదు ముందు. ఇంకోసారి అలా అనవు. ఈ మాట చెప్పడానికే ఇక్కడికొచ్చాను నైని. కాదు కాదు, త్రినేత్రి. చెప్పారు కదా, సంతోషం. అంటే నన్ను క్షమించినట్టేనా? పెద్దవాళ్ళు మీరు. మిమ్మల్ని తిరిగి అనలేదంటే అర్థం చేసుకోండి. నా పేరు మార్చినంత ఈజీగా మీ మనసు మారుతుంది అనుకోను. నువ్వెవరివో కాని గడుసు దానివేనే. వెళ్ళు వెళ్ళు. గాయత్రి పాప పాలు తాగ్గాని స్పృహ కోల్పోతుంది కదా, అప్పుడు అసలు డ్రామా మొదలవుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.